రాత్రి నేను చెప్పినట్టుగా దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఉడికించినటువంటి గుడ్లు కానీ ఉడికించినటువంటి మాంసం కానీ తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు వైద్య శాఖ సిబ్బంది కామన్గా పరిస్థితిని ప్రతి గంటకి అంచనాలు వేసి ఎక్కడైనా ఇటువంటిది బయటపడితే ఇమీడియట్గా నిమిషాల మీదే అది వాస్తవమా కాదా తెలుసుకొని చర్యలన్నీ కూడా తీసుకున్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు నిరంభ్యంతరంగా కోళ్ళు కానీ గుడ్లు కానీ తినొచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పత్రికల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా కొంతమంది పోటీపడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు.